ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. నేను మీ భీమా. శ్రీపదానికి మీకు సాదర స్వాగతం. ఇక్కడ మనం మాట్లాడుకునే మాటలు మనల్ని, మన మనసుని ఒప్పించి ఒక ఉన్నతమైన మార్గం వైపు వెళ్ళేలా చేయాలన్నది మన సంకల్పం. కాబట్టి దానికి తోడుగా మీరు కూడా నడుస్తారని ఆశిస్తా ఉన్నాను. మనం విజయవంతంగా 4వ అధ్యాయంలో 5 భాగాలు పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు 6వ భాగంలోకి ప్రవేశిస్తున్నాం. ఈ 6వ భాగంలోకి వెళ్లే ముందు గత వీడియోలో మనం 4వ అధ్యాయంలో 21వ శ్లోకం నుండి 25వ శ్లోకం వరకు మనం ఒక జ్ఞాని యొక్క లక్షణాలు, అలాగే యజ్ఞం అంటే ఏంటి అనేది నేర్చుకున్నాం. వీటిని ఒకసారి గుర్తు తెచ్చుకుందాం, ఏం అక్కడ మాట్లాడుకున్నాం అనేది. గత శ్లోకాల్లో భగవంతుడు ఏం చెప్పారంటే నిరాశీర్య చిత్రాత్మ అని చెప్పారు. అంటే కోరికలు లేనివాడు, మనస్సులోను అదుపులో ఉంచుకున్నవాడు మాత్రమే కేవలం శారీరక కర్మలు చేస్తూ పాపాన్ని పొందడని వివరించారు. కాబట్టి అలా ఉండాలని మనకు చెప్పారు అక్కడ. అలాగే లభించిన దాంతో తృప్తి చెందాలి, జయాపజయాలను సమానంగా చూసేవాడు కర్మలకు ఎప్పుడు కూడా బందీ కాడు అని చెప్పి అధ్యాయంలో చెప్పారు. అలాగే ఇంకా ముఖ్యంగా ఏం చెప్పారు, బ్రహ్మార్పణం బ్రహ్మ అభిహి అని చెప్పారు. అంటే ఈ శ్లోకం ద్వారా మనం చేసే పని చేసేవాడు, ఆ ఫలితం కానీ అన్ని దైవస్వరూపమే అని భావించే కర్మ ఎలా యజ్ఞంగా మారుతుందో పరమాత్మ మనకు బోధించారు అక్కడ. కాబట్టి మరి యజ్ఞం అంటే కేవలం పూజలేనా, మన ఇంద్రియాలను, మన ప్రాణాన్ని క్రమశిక్షణలో ఉంచుకోవటం కూడా ఒక యజ్ఞమేనా అని అనేక రకాల యజ్ఞాల గురించి ఇప్పుడు మనకి ముందు ముందు వివరిస్తారు. ఎలాంటి యజ్ఞం మనం చేయాలంటే ఎలాంటి కర్మలు మనం చేయాలి అనేటువంటిది. ఇప్పుడు ఈ భాగంలో మనం ఏం చేద్దామంటే 4వ అధ్యాయంలో 26వ శ్లోకం నుండి 30వ శ్లోకం వరకు నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు 26వ శ్లోకంలో భగవంతుడు ఏమంటున్నారో చూద్దాం. 26వ శ్లోకం చూస్తే శ్రోత్రాధీనింద్రియాణ్యేన్యే సంయమాగ్నిషుజహ్వతి శబ్దాధీన్ విషయాన్ అన్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి అంటున్నారు. అంటే అన్యే అంటే మరికొందరు యోగులైనటువంటి వారు శ్రోత్ర అధీని ఇంద్రియాణి అంటున్నారు. అంటే అంటే ఇక్కడ ఏంటి, మనకి చెవి మొదలైనటువంటి ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో సంయమ అగ్నిషు జుహ్వతి అంటున్నారు. అంటే నిగ్రహం అనే అగ్నిలో, హోమంలో వేసేస్తారు యోగులు. అంటే యోగులు యజ్ఞాన్ని ఎలా చేస్తారు అనేటువంటిది భగవంతుడు చెప్తున్నారు. అలాగే అన్య ఇంకా మరికొందరు ఏం చెప్తున్నారు, శబ్ద అధీన్ విషయాన్ అంటే శబ్దము మొదలైన విషయాలను ఇంద్రియ అగ్నిషు జుహ్వతి అంటే ఇంద్రియాలనే అగ్నిలో, హోమంలో వేసేస్తారు అని చెప్తున్నారు. అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే ఈ శ్లోకాన్ని ఇక్కడ 2 రకాలైనటువంటి సాధనాలను చెప్తున్నారు. ఒకటి ఏంటంటే ఇంద్రియాలను అసలు విషయాల వైపు పోకుండా నిగ్రహించటం. అలాగే రెండోది ఇంద్రియాలు గమనిస్తున్నటువంటి విషయాలను వాటికి బానిస కాకుండా కేవలం ధర్మబద్ధంగా అనుభవించటం వాటిని. అంటే ఈ 2 రకాల విషయాలు, 2 ఇంద్రియాలకు సంబంధించినవి. ఇలా ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవటమే ఇక్కడ ఒక పెద్ద యజ్ఞము అని చెప్పి చెప్తున్నారు. అంటే ఇదొక రకం. ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవటం కూడా ఒక యజ్ఞం అని చెప్తున్నారు. ఇప్పుడు జాగ్రత్తగా దీన్ని గమనిస్తే ఏంటంటే మన మనసు ఎప్పుడు కూడా బయట ఆకర్షణల వైపు పరిగెడతా ఉంటుంది. అంటే సోషల్ మీడియా చూడటం, లేదంటే ఇంకా అనవసరమైన మాటలు వినటం, ఇవన్నీ కూడా మనలో ఉన్నటువంటి శక్తిని హరించేస్తాయి. ఈ హరించేసేటువంటి వాటి నుంచి దూరంగా జరిగి సంయమ అగ్ని అన్నారు అక్కడ. అంటే మన ఏకాగ్రతను చెల్లాచెదురు కాకుండా కాపాడుకోవటం, ఇది మన మానసిక శక్తిని పెంపొందిస్తుంది. ఇలా మనం ఈ యజ్ఞాన్ని చెయ్యాలి. ఈ ఇంద్రియాల నుంచి దూరంగా జరిగే యజ్ఞాన్ని జరిగి మన మానసిక శక్తిని పెంపొందించుకోవాలి అని భగవంతుడు అక్కడ చెప్తా ఉన్నారు. ఇది మనం నిత్య జీవితంలో చూసాం అనుకోండి. ఒక విద్యార్థి ఉన్నాడు, పరీక్షల సమయంలో టీవీ చూడాలని బాగా ఉంది అతనికి. కానీ ఒకవైపు ఏముంది, మనసును అదుపు చేసుకుని అతను చదువు మీద దృష్టి పెట్టాడు అనుకోండి, అది అతను చేస్తున్నటువంటి సంయమ యజ్ఞం అవుతుంది. అప్పుడు అంటే చాలా ఆ ఇంద్రియాలన్నింటినీ కూడా కట్టడి చేసుకుని చేస్తే మంచి ఫలితాన్ని కూడా పొందుతాడు. అలాగే ఇతరుల గురించి మనకు వచ్చే గాసిప్స్ కానీ ఇవి ఇలాంటివి ఉంటాయి కదా, ఇవన్నీ కూడా మనం పట్టించుకోకూడదు. ఆ పట్టించుకోకుండా చేసేటువంటి యజ్ఞాన్ని సంయమ యజ్ఞం అంటారు. ఇది కూడా ఒక రకమైనటువంటి సాధనే. ఈ శ్లోకాన్ని మనం ఇలా అర్థం చేసుకోవచ్చు. మనం ఇంద్రియాలకు ఎటువంటి పనులైనా కానీ వాటికి లోను కాకుండా దూరం జరిగేటువంటి ప్రయత్నం కనుక, అలాంటి యజ్ఞం కనుక మనం చేస్తే అది సంయమ యజ్ఞం అని చెప్పి భగవంతుడు చెప్తా ఉన్నారు. అర్థమైంది కదా 26వ శ్లోకం. ఈ 26వ శ్లోకం అర్థమైతే 27వ శ్లోకం చూద్దాం. ఇందులో
27వ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తున్నారంటే ఇది కూడా మళ్ళీ ఇంకో యజ్ఞం గురించి చెప్తారు. సర్వాణీంద్రియాని కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞాన దీపితే అని చెప్తారు. అంటే అపరే ఇంకా మరికొందరు, ఇందాక యోగుల గురించి చెప్పారు, ఇంకా మరికొందరు సర్వాణి ఇంద్రియ కర్మాణి అంటే సమస్త ఇంద్రియాల క్రియలను, సమస్త ఇంద్రియాల యొక్క చేసేటువంటి పనులను ప్రాణ కర్మాణిచ అంటే ప్రాణక్రియలను కూడా, ఇంద్రియ కర్మలు అలాగే ప్రాణక్రియలు ఇరువు కూడా జ్ఞాన దీపితే జ్ఞానంతో వెలిగించబడిన ఆత్మ సంయమ యోగ అగ్నౌ జుహ్వతి అంటే ఆత్మ నిగ్రహం అనేటువంటి యోగాగ్నిలో హోమం చేసేస్తారు, వారన్నిటినీ అందులో వేసేస్తారు అని చెప్పి ఈ శ్లోకం చెప్తుంది. అంటే వివరణ చూసాం అనుకోండి ఈ శ్లోకానికి ఎలా ఉంటుందంటే ఇది ఒక యోగ సాధన గురించి చెప్తుంది. యోగ సాధన ఎలా చేస్తారు, ఎలా చేయాలి, దాంట్లో యోగ సాధన చేసినప్పుడు మనం ఏమి అర్పించాలి అనేటువంటిది చెప్తున్నారు. అంటే కేవలం బాహ్యమైనటువంటి ఇంద్రియాలే కాదు, లోపల జరిగేటువంటి ఆలోచనల్ని, ఊపిరిని, ప్రాణాన్ని కూడా జ్ఞానంతో అదుపులోకి తెచ్చుకోవటం అనమాట. ఇవన్నీ అదుపులోకి తెచ్చుకుని మన ప్రతి కదలికలో మన ఎరుక ఉండాలి, అంటే మనం ప్రతి కదలికను మనం గుర్తించేలాగా ఉండాలి. అలా చేసినటువంటి యజ్ఞాన్ని ఏవైనా తప్పులు జరుగుతుంటే అవి సమర్పించేస్తాం. అలా తప్పులు జరగకుండా ఒక ఎరుకతో ఉండి వీటిని ఇలా చేసేటువంటి యజ్ఞాన్ని మానసిక యజ్ఞము అని చెప్పి మనం ఇక్కడ అంటారు. ఇలా మనం చేయాలి యజ్ఞాలు అని చెప్తున్నారు. అంటే దీన్ని వేరే రకంగా అర్థం చేసుకున్నాం అనుకోండి, మనం కోపంలో ఉన్నప్పుడు ఏమవుతుంది, మన ఊపిరి వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది కోపంలో ఉన్నప్పుడు. అలాగే మన ప్రాణశక్తి ఆలోచనలన్నింటినీ గమనిస్తూ ప్రశాంతంగా మార్చుకున్నాం అనుకోండి, ఆత్మ సంయమనం పాటించినట్లు అవుతుంది. ఇలా ఊపిరి వేగంగా కొట్టుకోవడం కానీ మనం కంట్రోల్ చేసుకోగలిగితే. కాబట్టి మనల్ని మనం లోపల నుండి ఎలా శుద్ధి చేసుకోవచ్చు, ఎలా శుద్ధి చేసుకుంటే బాగుగా ఉంటుంది అనేటువంటిది ఈ యజ్ఞం యొక్క ఉద్దేశం. ఇలా మనం ఏమన్నా చేయగలమా అనేది, ఈ యజ్ఞం లాగా మనం చేయగలమా అనేది భగవంతుడు మనకి చెప్తా ఉన్నారు. ఇలా చేస్తే కూడా మంచి జరుగుతుంది ఈ యజ్ఞం లాగా అనేది. కాబట్టి భౌతికమైన ఉదాహరణ చూస్తాం అనుకోండి, ఎలా ఉంటుందంటే ఎవరైనా మనల్ని ఎవరైనా తిట్టారనుకోండి, వెంటనే తిరిగి తిట్టకుండా ఒక్క క్షణం ఆగి మన లోపల కలిగే కోపాన్ని గమనించి, మనం వేరనుకున్న ముందు చెప్పుకున్నాం, మన లోపల ఉండే ఉదయించే కోపాన్ని గమనించి శాంతంగా ఉండటం వలన మనం ఆ రియాక్షన్ నుంచి మనం కంట్రోల్ చేసుకునే వాళ్ళం అవుతాం. అంటే అది పెద్ద యోగం ఇది. అంటే దీనివల్ల ఏమవుతుంది, మనకి మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యామనుకోండి, మానసిక ప్రశాంతత అనేది ఎప్పటికీ మనకు కలగదు. కాబట్టి ఇలా మనం ఏమన్నా ఈ యజ్ఞంలాగా మనం ఏమన్నా చేయగలమా అని భగవంతుడు మనకి ఇలా ఉపదేశిస్తూ ఉన్నారు. అర్థమైంది కదా 27వ శ్లోకం. ఈ శ్లోకం అర్థమైతే మనం 28వ శ్లోకం చూద్దాం. 28వ శ్లోకం కూడా ఇంకో మంచి యజ్ఞాల గురించే మాట్లాడతారు భగవంతుడు. ఏం చెప్తున్నారు ఇక్కడ, ద్రవ్య యజ్ఞాస్తపోయజ్ఞ యోగ యజ్ఞాస్తధాపరే స్వాద్వాయజ్ఞాన యజ్ఞాస్య యతః సంసిత వ్రతాః అంటున్నారు. అంటే అపరే మరికొందరు, ఇంకా యోగులు ఇందాక చెప్పిన వారు కాకుండా ఇంకా మరికొందరు ద్రవ్య యజ్ఞ, ద్రవ్య రూపంలో దానాలు చేసేవారు అలా కూడా చేస్తారు. ద్రవ్య రూపంలో అంటే డబ్బు రూపంలో. అలాగే తపయజ్ఞ, తపస్సు రూపంలో కూడా యజ్ఞాలు చేస్తారు. ఇంకా ఏం చెప్తున్నారు, యోగ యజ్ఞ, అష్టాంగ యోగాదులు అంటే అష్టాంగ యోగాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా కూడా మనం యజ్ఞం చేయవచ్చు, అలా కూడా చేసేవారు ఉన్నారు. సంసిత వ్రతాయతయ, కఠినమైన వ్రతాలు, సంసిత వ్రతాయ అంటే అలా కఠినమైన వ్రతాలు కూడా చేసి యజ్ఞాన్ని చేసేవాళ్ళు ఉన్నారు. అలాంటి చేసే సాధకులు ఎంతోమంది ఉన్నారు. వీరు కూడా సాధ్యాయ జ్ఞాన యజ్ఞాయ చ అంటున్నారు. అంటే కొంతమంది సాధ్యాయ యజ్ఞం చేస్తారు. మనం అంతం చేసేది అదే సాజ్ఞాయ యజ్ఞం. అంటే శాస్త్రాలను చదవటం, సాధ్యాయం అంటే శాస్త్రాలను చదవటం ద్వారా చేసేటువంటి యజ్ఞం. ఆ జ్ఞానాన్ని సంపాదించడం ద్వారా అనేక యజ్ఞాలు చేస్తారు అని చెప్తున్నారు. అంటే యజ్ఞాల్లో ఎన్ని రకాలు ఉన్నాయి చూశారు కదా. మనం డబ్బు ద్వారా చేయొచ్చు, అలాగే తపస్సు ద్వారా చేయొచ్చు, యోగం ద్వారా చేయొచ్చు, తర్వాత సాధ్యాయం అంటే శాస్త్రాలను చదవటం వల్ల మంచి నేర్చుకోవచ్చు. ఏ యజ్ఞం చేసినా కానీ తన కర్మ ఫలితం మనకు అంటకుండా అది మనల్ని ఉద్ధరించేలాగా ఉండాలి అనేటువంటిది భగవంతుడి యొక్క ఉద్దేశం. ఇలా కూడా చేయొచ్చు, ఈ యజ్ఞాలు కూడా చేసేవారు ఉన్నారు అని చెప్పి భగవంతుడు చెప్తున్నారు. అంటే వివరణ ఎలా చూడొచ్చు అంటే భగవంతుడు ఇక్కడ యజ్ఞాలలో రకాలు ఏమున్నాయో అనేది మనకు అన్నీ వివరిస్తూ ఉన్నారు. అంటే సమాజ సేవ కోసం ధనం ఖర్చు చేయటం ద్రవ్య యజ్ఞం, అలాగే ఇంద్రియాలను కనిపెట్టి వాటిని నిగ్రహించుకోవటం తపో యజ్ఞం, అలాగే యోగ సాధన, యోగ యజ్ఞాలు, యోగం ద్వారా
పొందటం, ప్రశాంతత పొందటం యోగ యజ్ఞం అంటారు. అలాగే వేదాలను, భగవద్గీతను, భాగవతాలని ఇలాంటి వాటిని అన్నింటినీ అర్థం చేసుకుని స్వాధ్యాయ యజ్ఞం అనేటువంటిది చేసేది మనం చేసేటువంటి యజ్ఞం. ఇలాంటి యజ్ఞాలు అలా మన శక్తిని బట్టి, మన ఆలోచనను బట్టి, మనలో ఉన్న తృష్ణను బట్టి మనం ఏదో ఒక యజ్ఞాన్ని ఆచరించవచ్చు అని భగవంతుడు చెప్తా ఉన్నారు అక్కడ. అంటే ఏదో ఒక యజ్ఞం ఖచ్చితంగా చేయాలి, చేస్తేనే అది నీ ఉద్ధరణకు ఉపయోగపడుతుంది అని భగవంతుడు చెప్పడం అన్నట్టు అక్కడ. కాబట్టి అర్థమైంది కదా ఈ శ్లోకం. దీన్ని ఏమైనా మానసికంగా విశ్లేషించామనుకోండి, విశ్లేషిస్తే మనిషి ఎదుగుదలకు అనేక మార్గాలు ఉన్నాయి. కొందరు సేవలో సంతోషాన్ని వెతుకుతారు, కొందరు జ్ఞానం పంచడంలో సంతోషాన్ని వెతుకుతారు. మనలో అహంకారాన్ని తగ్గించి మనల్ని ఉన్నతంగా మార్చే ప్రతి పని కూడా యజ్ఞమే అని మనం భావించాలి. ఇక్కడ ఎన్ని రకాలు చెప్పారు కదా, అన్ని రకాలుగా చూస్తే ఇవన్నీ కూడా మనలో ఉన్నటువంటి అహంకారాన్ని తగ్గించి మనల్ని ఒక ఉన్నతమైన మార్గం వైపు తీసుకువెళ్ళే మార్గాలు ఇవన్నీ కూడా. కాబట్టి ఇది మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయి ఇవన్నీ, ఈ యజ్ఞాలన్నీ కూడా అని చెప్పి చెప్తా ఉన్నారు. దీన్ని మనం భౌతిక ఉదాహరణ ద్వారా చూసాం అనుకోండి ఈ శ్లోకాన్ని. ఇప్పుడు పేద విద్యార్థులు చాలామంది ఉంటారు, వారికి పుస్తకాలను కొనివ్వచ్చు మనం. అంటే అది ద్రవ్య యజ్ఞం, అంటే డబ్బులు పెట్టి మనం పుస్తకాలు కొనిచ్చాం. ప్రతిరోజు ఉదయాన్నే లేచి యోగా చేసాం అనుకోండి, యోగా నేర్పాం వాళ్ళకి, యోగ యజ్ఞం అది. అలాగే రోజు 5 నిమిషాలు గీతా శ్లోకాలను చదివాం అనుకోండి, అర్థం చేసుకుంటే అది స్వాధ్యాయ యజ్ఞం. ఇవన్నీ కూడా మనల్ని పవిత్రం చేసేటువంటి యజ్ఞాలే. ఇలాంటి యజ్ఞాలు ద్వారా మనం పవిత్రం అవ్వచ్చు, మంచిని పొందవచ్చు అని భగవంతుడు చెప్తా ఉన్నారు. అర్థమైంది కదా 28వ శ్లోకం. 28 అర్థమైతే 29వ శ్లోకంలోకి వెళ్దాం. 29వ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తున్నారంటే, ఆపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తదా పరే ప్రాణాపానగతిరుద్వా ప్రాణాయామ పరాయణ అని చెప్తున్నారు. అంటే అంటే చాలా రకాలైనటువంటి మనకి ఈనాడు తెలిసినటువంటి అనేక ప్రాణాయామాలు ఇవి అవి భగవంతుడు ఎప్పుడో చెప్పారు భగవద్గీతలో. కాబట్టి ఇవి ఇప్పుడు మనం కొత్తగా వింటా ఉన్నాం. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు, తదా అపరే, ఇంకా మరికొందరు ఎలా చేస్తారంటే యజ్ఞాలని ప్రాణాయామ పరాయణ, అంటే ప్రాణాయామం మీద ఆసక్తి కలవారు ఉంటారు. ఇందాక యోగా మాట్లాడుకున్నాం కదా, అలాగే ప్రాణాయామం మీద ఆసక్తి కలిగేవారు అలా చేస్తారు. అపానే ప్రాణం జుహ్వతి, అపాన వాయువులో ప్రాణాన్ని నిక్షిప్తం చేసుకుని అలా చేసేటువంటి యజ్ఞం కొంతమంది చేస్తారు. ప్రాణే అపానం, అంటే ప్రాణవాయువులో అపానాన్ని హోమం చేస్తారు హోమయజ్ఞం ద్వారా. అలాగే ప్రాణ అపాన గతిరుద్వ, అంటే ప్రాణాసనాల మీద గతిని అరికట్టి కుంభకాన్ని అభ్యసించేవారు ఉంటారు కొంతమంది. ఇలా ఇక వివిధ రకాలు, ఒక ప్రాణాయామం, యోగం, ఇలా ఎన్ని రకాలుగైనా కూడా ఈ యజ్ఞాలను ఆచరించవచ్చు అని భగవంతుడు చెప్తా ఉన్నారు. దీనికి వివరణ చూసామనుకోండి, ఈ శ్లోకానికి వివరణ చూస్తే ఎలా ఉంటుందంటే, ఇది ప్రాణాయామం గురించి చెప్తా ఉంది మెయిన్ ఈ శ్లోకం అంతా కూడా. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలను క్రమబద్ధం చేయటం ద్వారా, ప్రాణాయామం అంటే అదే కదా, విశ్వాస నిశ్వాసలను క్రమబద్ధం చేయటం ద్వారా మన మనస్సును అదుపులోకి పెట్టుకోవచ్చు. మనస్సును మన అదుపులోకి పెట్టుకుని మన శ్వాస మన మనస్సుతో ముడిపడి ఉండే పనులు, చేసేటువంటి పనుల్లో మనం కంట్రోల్ సాధించవచ్చు, గ్రిప్ సాధించవచ్చు. అంటే శ్వాస ప్రశాంతంగా ఉంటే మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది అని భగవంతుడు చెప్తున్నారు ఇక్కడ. ఇది ఇవాళ సైంటిస్టులు మనకు చెప్తున్నారు, శ్వాస ప్రశాంతంగా ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది అనేది. కాబట్టి ఇది ఎప్పుడో చెప్పినటువంటి జ్ఞానం ఇది. కాబట్టి ఇలా శారీరక అలా మానసిక యజ్ఞాలని మనం ఇలా కూడా అనుసరించవచ్చు, కొందరు ఇలా కూడా చేస్తారు అని చెప్పి భగవంతుడు చెప్తా ఉన్నారు. దీన్ని వేరే రకం కూడా మనం ఆలోచించవచ్చు. ఇదే శ్లోకాన్ని ఏం చేయొచ్చు, టెన్షన్ బాగా వచ్చింది, టెన్షన్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, దీర్ఘంగా శ్వాస తీసుకుంటే ప్రశాంతత వస్తుంది. ఇదే కదా ఇవాళ మనకి మన యోగా క్రియలు కానీ వీటిలో చెప్పేది. కాబట్టి ప్రాణాయామం మన మెదడుకి ఏం చేస్తుందంటే ఆక్సిజన్ అందిస్తూ ఉంటుంది, ఆ ఆలోచనల్లో స్పష్టత తెస్తుంది. ఆక్సిజన్ అందటం వల్ల స్పష్టత వస్తుంది, మనం మాట్లాడే మాటలో, చేసే పనుల్లో స్పష్టత వస్తుంది. అలా ప్రాణాయామం మనకు ఉపయోగపడుతుంది. ఇది కేవలం ఒక వ్యాయామం లాగా కాదు మనం చూడాల్సింది, మన ప్రాణశక్తిని పెంచేటువంటి ఒక సాధన ఈ ప్రాణాయామం అనేది. కాబట్టి ఇది మనకి ఒక యజ్ఞంలా పనిచేస్తుంది. ఇలా కూడా మనం మానసిక పరివర్తన తెచ్చుకోవచ్చు అని భగవంతుడు చెప్తా ఉన్నారు. చూసారు కదా ఎంత లాజికల్గా మనం చేసేటువంటి నిత్యం చేసేటువంటి పనులు అన్నీ కూడా భగవద్గీత నుంచి వచ్చినవే, చూసారా. కాబట్టి ఇప్పుడు ఈ శ్లోకాన్ని మనం ఒక సాధారణమైన భౌతిక ఉదాహరణతో కూడా చూడవచ్చు. చూస్తే మన ఆఫీస్లో పని ఒత్తిడి ఎక్కువైపోయింది అనుకోండి, ఎవరితో నిన్న గొడవ జరుగుతుంది అనుకోండి, ఒక నిమిషం కళ్ళు మూసుకుని మనం గాలిని గమనిస్తూ మనల్ని గమనిస్తూ ఉంటే ఆ కోపం తగ్గి మనం సరిగ్గా ఆలోచించగలం.
మన శ్వాసను మనం గమనించుకుంటే సరిగ్గా ఆలోచించగలం. అలా అక్కడ ఎటువంటి ఒత్తిడి ఉన్నా, ఎటువంటి గొడవ జరిగేటువంటి పరిస్థితి ఉన్నా కానీ దాన్ని సమర్థవంతంగా మనం ఎదుర్కోగలం. అంటే ఇది ఒక రకమైనటువంటి యజ్ఞం. ఇలా కూడా మనం మన మనసు ప్రశాంతత తెచ్చుకోవచ్చు అని భగవంతుడు చెప్తా ఉన్నారు. చూసారా? కాబట్టి 29వ శ్లోకం కూడా అర్థమైతే మీకు 30వ శ్లోకం చూద్దాం. 30వ శ్లోకం కూడా భగవంతుడు ఏం చెప్తున్నారంటే ఇక్కడ కూడా ఇంకో యజ్ఞం గురించి మాట్లాడతారు. అపరే నియతాహార ప్రాణాయాన్ ప్రాణేషు జుహ్వతి సర్వేప్యతే యజ్ఞవిదో యజ్ఞక్షపిత కల్మష అంటున్నారు. ఇక్కడ మంచి లాజిక్ చెప్పారు. ఇక్కడ ఏమంటున్నారు? అపరే నియత ఆహార. మరికొందరు ఎలా చేస్తారు? నియమితమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటూ, అంటే ఉపవాస దీక్షలు చేస్తాం కదా, అందులో నియమితమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటూ కూడా యజ్ఞం చేయొచ్చు. అలా కూడా మనం మనసును ప్రశాంతత పరుచుకోవచ్చు అని చెప్తున్నారు. ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి. ప్రాణాలను పొందేటువంటి హోమం చేస్తారు. ఇలా ప్రాణాలను ప్రాణాలయందే పెట్టి, అంటే మనం ఉపవాస దీక్షలన్నీ అవే కదా, అలా చేస్తూ కూడా మనం మోక్షాన్ని పొందవచ్చు, ఈ యజ్ఞాన్ని చేయవచ్చు అని చెప్తున్నారు. ఇంకేం చెప్తున్నారు ఈ శ్లోకంలో? సర్వే అపి ఏతే, అంటే వీరందరూ కూడా యజ్ఞ విద్య, యజ్ఞం యొక్క తత్వం తెలిసిన వారు. ఆ యజ్ఞం యొక్క తత్వం ఇప్పుడు మనం పైన మాట్లాడుకున్న అందరూ కూడా యజ్ఞం యొక్క తత్వం తెలిసిన వారు. అంటే యజ్ఞ క్షపిత కల్మష, అంటే యజ్ఞం ద్వారా తమ పాపాలను పోగొట్టుకునేటువంటి వారు వీళ్ళందరూ కూడా. ఇందులో మనం ఎక్కడైనా ఉన్నామా అనేటువంటిది చూసుకోవాలి. ఆహార నియమాలు కూడా మాట్లాడారు భగవంతుడు చివరికి. అంటే మనం సాధన చేసేటప్పుడు ఆహార నియమాలు ఎలా ఉండాలి, ఆహార నియమం ఒకటే ఒక యజ్ఞం కింద మాట్లాడారు ఆయన. కాబట్టి మనం ఏం తింటున్నాము, మనం ఎంత తింటున్నాము అనేది కూడా మన మనస్సు మీద ఆధారపడి ఉంటుంది. మన మనస్సును అది ప్రభావితం చేస్తుంది అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. మనం లోపలికి భుజించేటువంటి ఆహారం కలుషితమైనటువంటి ఆహారమా, ఎటువంటి ఆహారము, సాత్వికమైనటువంటి ఆహారమా అనేది కూడా మన మనస్సు మీద ప్రభావం ఉంటుంది అని భగవంతుడు చెప్తున్నారు. ఇది నిజమైన మాట. కాబట్టి ఇది మనం అందరినీ ఆచరించమని చెప్పం. కాకపోతే ఏంటంటే ఆలోచన అయినా చేయాలి. మనం తినేటువంటిది అది నియమితమైన ఆహారం అయినా ఎలాంటి ఆహారం మనం తింటున్నాం అనేది కూడా చాలా ముఖ్యమైనది ఇక్కడ. కాబట్టి పైన ఇప్పుడు చెప్పినటువంటి యజ్ఞాన్ని ఆచరించినా కూడా మనలో దోషాలను, కల్మషాలను తొలగిస్తుంది. ఇదంతా కూడా ఈ యజ్ఞం చేసే వాళ్ళంతా కూడా ఏంటంటే మనసును నిర్మలం చేసుకుంటారు ఇలా గనక మనం చేయగలిగితే. కాబట్టి దీన్ని ఇంకో రకంగా కూడా ఆలోచించి చూస్తే ఏంటంటే ఇది మనలో ఒక క్రమశిక్షణని ఏర్పరుస్తుంది, అంతఃశుద్ధిని ఏర్పరుస్తుంది అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి నియమిత ఆహారం అంటే కేవలం ఉపవాసం చేసేసాం, ఈ రోజుకి అయిపోయింది, ఏదో మనకి ఆ ఉపవాసం వల్ల ఏదో మనకి లబ్ధి చేకూరిపోయింది, మనకు భగవంతుడు మోక్షప్రాప్తి కలిగిపోయింది అని చాలామంది భావిస్తారు. అది తప్పు. నువ్వు చేసేటువంటి ఉపవాసం వల్ల నీకు మోక్షప్రాప్తి ఏం కలగదు. నీ మనసు ప్రశాంతత అయిందా లేదా అనేది మనం పరిశీలించుకోవాలి ఆ యజ్ఞం ద్వారా. అది కాబట్టి ఇవన్నీ యజ్ఞాల్లో రకాలు. కాబట్టి ఆ యజ్ఞం ద్వారా ఏం జరిగింది అనేది మనకి ఉపయుక్తం జరిగింది అనేది మనం గమనించుకోవాలి. కాబట్టి క్రమశిక్షణ లేని జీవితం ఎప్పుడైనా కూడా గందరగోళంగానే ఉంటుంది. కాబట్టి యజ్ఞభావంతో చేసేటువంటి పనులు మన ఆలోచనలను ఏం చేస్తాయంటే నెగిటివ్ ఆలోచనల నుండి మనకి పాజిటివ్ ఆలోచనల వైపు మనకి మళ్ళిస్తాయి ఇవన్నీ కూడా. కాబట్టి అలా మనం ఈ యజ్ఞాలను మన జీవితంలో ఉపయోగించుకుని మనం ఉత్తమమైన గతులను పొందవచ్చు అని భగవంతుడు చెప్తున్నారు. అర్జునుడికి చెప్తున్నారంటే మనకే చెప్తున్నారు. కాబట్టి ఇలా ఇప్పుడు చూసిన దాన్ని మనం ఒక సాధారణమైన ఉదాహరణ కూడా చూడవచ్చు. మన ఆరోగ్యం కోసం జంక్ ఫుడ్ మానేసాం అనుకోండి, అది కూడా ఒక యజ్ఞమే. నా ఆరోగ్యం కావాలి, ఇలాంటి ఫుడ్ నేను తినకూడదు జంక్ ఫుడ్ అని, అది కూడా ఒక యజ్ఞం. అంటే అలాగే మన మాటల మీద, మన ఆలోచనల మీద మనకి నియంత్రణ కలిగి ఉండాలి. అప్పుడు మనం మనశ్శాంతి లభిస్తుంది. ఎప్పుడైతే మీరు గమనించండి, మాటల మీద కానీ ఆలోచనల మీద కానీ నియంత్రణ కలిగి ఉంటారో వారికి ఖచ్చితంగా మనశ్శాంతిగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు. అది వారి మొహంలోనే కనిపిస్తూ ఉంటుంది ఆ ప్రశాంతత. కాబట్టి ఇలా మనల్ని మనం శుద్ధి చేసుకుంటేనే మనం దైవత్వానికి అర్హులం అవుతాము అని చెప్పి మనం ఈ శ్లోకాల ద్వారా అర్థం చేసుకోవాలి. దైవత్వానికి ఎలా పడితే పూజలు, పునస్కారాలు, వ్రతాలు, దీక్షలు ఇవన్నీ చేసేస్తే మనకి దైవత్వం వచ్చేస్తుంది, మన కరుణ వచ్చేస్తుంది, అది తప్పు. అంటే అది కొంతవరకు వేరే రకమైన ఆలోచన చేసినప్పుడు అది ఉదాహరణకి అవి అన్నీ సరిపోతాయి. కానీ సాధారణ జీవితం గడిపేటటువంటి మనలాంటి వారు కూడా చేయాల్సినటువంటి ఆలోచనలు దైవం పట్ల, దైవత్వానికి చేరువవటానికి చేయాల్సినటువంటి ఆలోచనలు ఇవి అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇలా భగవద్గీతలో మనం ప్రతి శ్లోకాన్ని కూడా మన జీవితానికి ఇలా అన్వయించుకుంటూ
నేర్చుకోవచ్చు. ఇలా అన్వయించుకుంటూ నేర్చుకుంటే ఏంటంటే మనకి ఎప్పటికీ గుర్తుంటాయి అవి. శ్లోకాలు గుర్తుండాల్సిన అవసరం లేదు. అక్కడ ఆ భావం మనకు సరిగ్గా చేరితే చాలు. కాబట్టి ఇలా ఇప్పటివరకు అనేక రకాల యజ్ఞాల గురించి మనం చూసాం. ఈ యజ్ఞాలన్నిటికీ ఫలితం ఏంటి? వీళ్ళు చేసిన వల్ల ఉపయోగం ఏంటి? వీటిలో శ్రేష్టమైన యజ్ఞం ఏంటి? అనేది మనకి తర్వాత శ్లోకాల్లో భగవంతుడు ఇంకా చాలా బాగా చెప్తారు. కాబట్టి అందులో ఆ జ్ఞానయజ్ఞం ఎందుకు గొప్పది, ఉన్న యజ్ఞాలన్నింటిలో కల్లా జ్ఞానయజ్ఞం గొప్పదని చెప్తారు. కాబట్టి అసలు ఆ యజ్ఞం అంటే ఎలా ఉంటుంది, ఆ యజ్ఞంలో ఎలా చేయాలి ఆ జ్ఞానయజ్ఞాన్ని అని కూడా మనకి చాలా వివరంగా వివరిస్తారు. కాబట్టి ఇలా ఇప్పుడు వరకు ఈ శ్లోకాలన్నీ మీకు అర్థమైనాయని భావిస్తూ ఉన్నాను. ఇలా అర్థమైతే కనుక మంచి విషయాల కోసం మరింత మందికి చేరేలాగా ఈ శ్రీపదం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మంచి విషయాలు చాలామందికి చేరేటువంటి అవకాశం కల్పించండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. నమస్కారం, మీ భీమ.